హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధన్నల నడుమ పెద్ద జంగేలేసింది కదా. ఐషికి తైషి అని తొడలు కొట్టుకొని సమరసింహారెడ్డి సినిమాల బాలయ్య లెక్కనే డైలాగులు దంచుతుండ్రు. ఇక ఇండ్లకి పోయి సవాళ్లు చేసుకొని పంతలు వలగొట్టుకుంటుర్రు. మరి ఏమిటికొచ్చిన ఉద్దర పంచాదో ఇది. ఎక్కడేం పని లేదు ఎక్కడి మొగుడా అన్నట్టే ఉన్నది. కౌశిక్ అన్న అరకెపూడి గాంధన్నల పంచాయత్ చూస్తున్నోళ్లకు. నిన్న పార్టీ మారినోళ్ళు గాజులు చీర కట్టుకోవాలని కాంట్రవర్షియల్ కామెంట్లు వేసిండు కదా కౌశిక్ అన్న. అరకెపూడి గాంధీ మొగోడైతే బీఆర్ఎస్ కన్వా మెల్లేసుకొని నేను కార్ పార్టీలే ఉన్నా అని కన్ఫర్మ్ చేయాలని సవాల్ చేసిండు. లేకుంటే నేనే ఇంటికి వచ్చి నీ మెల్ల కండవేసి నీ ఇంటి మీద జెండా ఎగరేస్తానన్నాడు. నువ్వేంద్ర నా ఇంటికి వచ్చేది, నువ్వే పెద్ద బోకర్ గానివి, నువ్వు వచ్చినాకనే పార్టీ పాతాళంలోకి పోయింది అని ఇష్టం ఉన్నట్టు తిట్టిపోసుకుంటా గాంధీ గారు గలీజ్ మాటలతో నిలుసుకపడ్డారు. 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. ఇక కౌశిక్ అన్న ఇంటికి దండుగా పోయి ఇంటి మీద గుడ్లు టమాటాలతో అటాకులు చేసిరు. నీ ఇంటికి వచ్చిన, నీ విల్లాకి వచ్చిన దమ్మున్న మొగను అయితే రారా బయటకు అని సవాల్ చేసిండు. ఇక పోలీసులు ఎంత ఆపినా ఆగకుండా గాంధన ఎంబడొచ్చిన వాళ్ళు కౌశిక్ అన్న ఇంటి మీదకి రాళ్ళు ఇసిరిర్రు, అద్దాలు వాళ్ళకి కొట్టిరు, గల్లాలు పట్టుకున్నారు. ఇక వాళ్ళని కంట్రోల్ చేసారు పోలీసుల తరంగాలే. బిడ్డ నువ్వు నా ఇంటి మీదకి వచ్చి నా మీదనే అటాక్ చేస్తావా? తెలంగాణ పౌరుషం ఎట్లుంటుందో రేపు చూయిస్తా, నీ ఆంధ్ర రౌడీజం ఈడ చూయిస్తే నడవదు అని కౌశిక్ అన్న పటపట పండ్లు కొరికిండు. ఇంకోటి కూడా చెప్తున్నా మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఈడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? నీలాగా పూటకొక పార్టీ పూటకో నిమిషం మారే బ్రోకర్వి నువ్వు. ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీయా కాదా అనేది మొత్తం ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు వాడే భాష షేర్లింగంపల్లి ప్రజలు మొత్తం కూడా చూస్తా ఉన్నారు. పోరా నువ్వే నా లోకలోనివి, నేను లోకలోని కాబట్టి జనాలు నన్ను 3 సార్లు గెలిపించిర్రు అని గాంధన గట్టిగా కౌంటర్ ఇచ్చిండు. ఈ షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నన్ను 3 సార్లు ఆశీర్వదించారు. వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు. మరి నిజానికి కూడా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధన్న నువ్వు ఏ పార్టీలు ఉన్నవే అని ఎవరన్నా అడిగితే నాదే పార్టీ కాదు అని అంటున్నాడు. అగో అదెట్లా? బీఆర్ఎస్ లోనే ఉన్నా అని PSC పదవి తీసుకుంటివి, కాంగ్రెస్ లో చేరి కడవ కప్పుకుంటివి. నువ్వు అటా ఇటా అంటే అటు ఇటు కాదు ఎటెటో అని ఏందేందో చెప్పబడితేవేందే అని అటు లింగంపల్లి జనం కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారట.